మా అందరూ కూడా గ్రామం తరఫున దేవాలయం తరఫున ఒక స్వామివారి యొక్క భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారో తెలిసింది. మీ అందరికీ కూడా స్వాగతం. ద్వారా మనలో ఉన్న ఆలోచనలన్నీ, అనవసరమైన ఆలోచనలన్నీ నాకు తెలిసిన చిన్న మాట ఇవన్నీ నియంత్రించుకుంటూ అష్టాంగ యోగముల నుండి శంకరాచార్య వారి బిరుదావళిలో శ్రీమద్ పరమాంస పరివ్రాజకాచార్య వర్య ప్రవాక్య ప్రమాణ బాణాబాలపాలేన యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ అష్టాంగ యోగములు. కావున సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ రూపంలో, ఎందుకంటే యోగులకి ఆదియోగి ఆ పరమేశ్వరుడు, కావున ఆ రూపంలో ఇంతమంది మాజానాం మార్గశీర్ష ఆ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. వచ్చేది ఎల్లుండి సుబ్రహ్మణ్యేశ్వర సృష్టి, అది కూడా సాక్షాత్ గురు స్వరూపం. కావున ఇద్దరు గురువులు కలిసి ఆ బంగారు మైసమ్మ సన్నిధిలో మనందరికీ బంగారమైన భవిష్యత్తును అందించడానికి వచ్చారు. కావున వీరి పాదములకు నమస్కారం చేస్తూ
మహాత్ములు, మహాయోగులు, మా గురువర్యులైనటువంటి యోగానంద భారతి స్వామి వారి పవిత్రమైన స్వచ్ఛమైన పాదపద్మములకు నా యొక్క నమస్సుమాంజలి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సరూర్ నగర ప్రజలకు, ఆడపడుచులకు, అక్కచెల్లెలకు, ఈ సరూర్ నగర్ యొక్క ప్రజలకు, ఈ సరూర్ నగర్లో ఉన్నటువంటి నాయకులకు, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపిస్తున్నటువంటి నాయకులకు, మరియు మన సాయి గారు, అసలు ఆయన నేను వచ్చిన దగ్గర నుండి చూస్తూ ఉన్నాను. ఎంత కష్టపడుతున్నారో, ఉదయం నుంచి సాయంత్రం దాకా బిజీగా తిరుగుతానే ఉన్నారు. 10 మంది చేసే పని ఒక్కడే చేస్తున్నాడు. చాలా ఉత్సాహంగా, అంటే నేను ఈ టెంపుల్కి ఇప్పుడు చూస్తే అసలు పోలికే లేదు. ఎంత పవిత్రంగా ఉందంటే, అంటే మాకు చాలా మంది వాస్తులు చూస్తూ ఉంటారేమో. మా దృష్టిలో వాస్తు అంటే ఏ ప్రదేశానికైతే వెళ్తే మన మనసు పవిత్రమవుతుందో, చాలా హాయిగా ఉంటుందో అదే వాస్తు. ఇంకా మనం ఇటు ఈస్ట్ ఉండాలి, ఉత్తరం ఉండాలి, ఏది మాకు కరెక్ట్ లేదు. ఏ ప్రదేశంలో అడుగు పెడితే మన మనసు పవిత్రం అవుతుందో, మన దేహం పవిత్రంగా అనిపిస్తుందో, చాలా హాయిగా ఉంటుందో అదే నా దృష్టిలో పవిత్రమైనదిగా నేను భావిస్తూ ఉంటాను. అంతగా ఈ గుడిలోకి మా సిస్టర్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చూడడం చాలా పవిత్రత అనిపించింది. ఎందుకో అప్పుడు అనుకున్నాను ఇది చాలా పెద్దగా బాగుంది ఈ గుడి అని అనిపించాడు. కానీ తర్వాత తను చెప్పింది ఇలాగానే, కాదమ్మా, దేహమే దేవాలయం అన్నారు, దేహమే దేవాలయం అన్నారు. కానీ ఆ దేవాలయాన్ని ఇప్పుడు మన దేహంలో కాకుండా బాహ్యంగా ప్రతిష్ఠిస్తున్నాం. మేమేం చేస్తామంటే సాధకులు, మేము మా గురువు గారు మాకు నేర్పినటువంటి విద్య కానీ అంతర్ముఖులు అవడం, బాహ్యంగా అనేక జన్మల్లో పూజ పురస్కారాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళకి కొన్ని జన్మల తర్వాత యోగం సిద్ధిస్తుంది. అంతర్ముఖంగా అనేక దేవతల్ని, క్షేత్రాలను దర్శించుకునేటటువంటి ఈ దేవాలయం అంతర్ముఖంగా ఉంటుంది. అలాంటి ఈ దేవాలయంలో అసలు దేవాలయం అంటే అర్థం ఎంత గొప్ప. మన మహర్షులు పూర్వకాలంలో కోటాను కోటలో, ఇందాక మన సాయి గారు చెప్పారు, అంటే ఎన్నో ధ్యానాల కన్నా కూడా ఒక యోగం గొప్పది. అలాంటి కోటాను కోటలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఒక్కళ్ళే సాధకులు అవుతారు, ఒక్కళ్ళే నన్ను తెలుసుకుంటారు అని. మరి మిగతా అందరూ కూడా మరి పరిస్థితి ఏంటి? వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి స్వార్థం కావాలి, భగవంతుని యొక్క సాన్నిధ్యం కావాలి అన్నప్పుడు మరి అందరూ ప్రజలు కూడా యోగం చేయలేదు. చాలా కష్టం. అనేక రకాలైనటువంటి జన్మల్లో పూజలు, ఇలాగా సత్కర్మలు చేసిన వాళ్ళకే ఆ యోగం దక్కుతూ ఉంటుంది అన్నమాట. ఏమో మీరు ఎంతమంది యోగం రావచ్చు చెప్పలేము. అలాగా మరి మిగిలినటువంటి సమాజం కోసం, ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఈ దేవాలయాలని ఏర్పడినాయండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ షట్చక్రాలు, మానవుని యొక్క శరీరంలో ఏదైతే షట్చక్రాలు ఉంటాయో, అంటే మానవుని శరీరం మొత్తం షట్చక్రాల మీద ఆధారపడి ఉంటుంది. వెన్నుముఖమైనటువంటి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం. ఈ విధంగా షట్చక్రాలతోటి మానవుని యొక్క శరీరం నిర్మించబడిందో, దీన్ని ఒక శివుని యొక్క దేహంతో పోలుస్తారు. మరి మన దేవాలయం అంటే శివుని దేహం కూడా షట్చక్రమేమే, మానవ దేహము షట్చక్రమేమే. అంటే సాక్షాత్తు శివుడే మానవ రూపంలో ఉంటారు. ఈ మాయావరణం వల్ల శివుడు మనలో ఉన్నాడని మనం తెలుసుకోలేదు. మరి అలాగా ఈ యొక్క దేవాలయంలో ఏ విధంగా అయితే మానవుని యొక్క శరీరంలో షట్చక్రాలు ఉన్నాయో, శివుని యొక్క దేహంలో షట్చక్రాలు ఉంటాయి కదా. మరి అలాంటి మహాత్ముని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఎంత సాత్వన చేకూరుతుంది, మనకి ఎంతో పవిత్రత వస్తుంది. అలాంటి ఈ దేవాలయాల్ని
ఒక రకమైనటువంటి కొన్ని పద్ధతుల ద్వారా ఆ మహాత్ముల్లో శివుల్లో ఉండేటటువంటి యొక్క శక్తిని ఈ యొక్క దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తారు. ఈ దేవాలయాల్లో అలాంటి శక్తిని ప్రతిష్ఠిస్తారు. పూర్వకాలంలో మహర్షులు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని విధి విధానాల ద్వారా, కొన్ని యంత్ర ప్రతిష్టల ద్వారా ఆ యొక్క శక్తిని నిక్షిప్తం చేస్తారు. ఇక్కడ ఆ యొక్క శక్తిని నిక్షిప్తం చేస్తారు. మన షట్చక్రాల్లో ఏ విధమైనటువంటి లోపాలు వస్తే దానివల్ల కొన్ని ఆర్థిక బాధలు, కొన్ని మానసిక బాధలు, కొన్ని సామాజిక బాధలు, కొన్ని ఈ భూమండలానికి సంబంధించినటువంటి బాధలు కూడా వస్తూ ఉంటాయి. అంతే కదా, తుఫానులు రావటం, అగ్ని ప్రమాదాలు జరగటం, శాంతి, లోక శాంతి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మన షట్చక్రాలలో ఒక పాలకుడు సరిగా లేకపోతే అక్కడ ఏమవుతుంది, అక్కడ అంతా కూడా అభివృద్ధి వెనకబడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పాలకులు ఉన్నారు, చక్కగా నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఉంటారు, చక్కగా వాళ్ళు ఎలాంటి గుడిని పరిరక్షిస్తున్నారు. వాళ్ళ యొక్క చక్కగా వాళ్ళు ప్రేమతోటి ఇక్కడ 10 మంది మంచి కోసం, శ్రేయస్సు కోసం, శాంతి కోసం గుడిని ప్రతిష్ఠించినప్పుడు మరి అక్కడ ఎంత శక్తి ఉండాలి. వాళ్ళు చక్కగా ప్రేమతో ప్రతిష్ఠించారంటే ఆ వీధంతా అదంతా బాగుంటుంది. ఈ ఏరియా అంతా కూడా చక్కగా మంచి శాంతిమయం అవుతుంది. అంటే పూర్వకాలంలో అలా ఉండేవి. ఇప్పుడు గుళ్ళన్నీ మారిపోయి, ఇప్పుడు ఆ టెక్నాలజీ అంతా పోయింది, ఆ విధమైనటువంటి శక్తులన్నీ నశించిపోయింది. కానీ నేను ఇక్కడ కొన్ని అనుకోని కారణాల వల్ల నేను ఈ గుడికి రావటం, తర్వాత నేను వీళ్ళకి సలహా ఇవ్వటం, కొన్ని క్రియతో మేము అవన్నీ నేర్చుకొని ఉన్నాం. కాకపోతే మా పని అది కాదు. కానీ మరి చేసిన పని ఏదైనా సరే సక్రమంగా ఉండాలి. చేస్తే పురాతనమైనటువంటి మహా ఋషులు ఏ విధంగా ప్రతిష్ఠించారో ఆ విధమైనటువంటి శక్తితో గుడిలు ఉండాలనే భావనతోటి ఇక్కడ అత్యంత క్లిష్టమైన యంత్ర ప్రతిష్ఠ అంటే మామూలు కాదండి. చాలా ఇక్కడ అనేక మంది సాధకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మామూలు భక్తులు కాదు, గురువుగారి మహాయోగినులు. ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా మహాయోగినులు, యోగులు ఉన్నారు. అంటే ఇవన్నీ వివరించాలంటే మీకు చాలా కష్టము. అంతమంది శక్తులంతా కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయన్నమాట ఈ గుడిలో. అంటే దినాభివృద్ధికి ఈ గుడి చెందాలనే ఒక మంచి సంకల్పంతో మేము అత్యంత శక్తివంతంగా, చాలా క్లిష్టంగా ఈ యొక్క యంత్రాలను తయారు చేసి కొన్ని వందల సంవత్సరాల పాటు ఇది ఎంతో గొప్ప తేజస్సుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి శక్తిని ఇవ్వాలని, వారికి ఉన్నటువంటి మామూలు చిన్నటువంటి లోపాలు వాళ్ళ కోరికలు తీరాలనే ఒక మంచి సంకల్పంతో ప్రజా ప్రయోజనార్థం, శాంతి కోసం మాత్రం ఈ యొక్క క్రియలు చేయాలని సంకల్పించి ఈ యంత్ర ప్రతిష్టలు చేసి, అది కూడా అత్యంత పవిత్రమైన మా గురువు గారిని ఒప్పించాను నేను ఇక్కడికి రావడానికి. ఆయనకి 90 సంవత్సరాల పైన మహాయోగులు. అలాంటి ఆయన నేను చెప్పాను, గురుగారు ఇలాగ మంచి ప్రజలంటే చాలా చక్కగా అందరూ కలిసి చాలా బాగా కడతారు గురుగారు అంటే ఆయన వెంటనే సమ్మతించారు. చక్కగా కార్యక్రమం అంతా చాలా బాగా ఇచ్చిన ఆ మహాత్ముని చేతుల మీదుగా జరగటం నిజంగా ఇది ఒకప్పుడు మన సాయిగా చెప్పినట్టు మహా తపోభూమి. నిజంగానే తపోభూమి కాబట్టి ఇక్కడికి మేము రాగలిగాము. మేము మామూలుగా మేము ఎక్కడికి వెళ్ళాము, కానీ ఇక్కడికి రాగలిగాము, ఇక్కడ చేయగలిగామంటే ఆయన చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉంది. తపోభూమే అంత మనశ్శాంతిగా ఉంది, ఎంత విషయాలుగా ఉందంటే గుళ్ళోకి వస్తే మనసు ఒక పద్మం వికసించినట్టు లభిస్తూ ఉందన్నమాట. చక్కగా ఆ మహాశక్తిని ఈ యంత్రం ద్వారా ఇక్కడ పశుపతి నాదులు, వైద్యనాథులు, అన్నపూర్ణాదేవి కలకాలం చెప్పాను. సాయి గారు ఆశమాజీ కొడుకు మేము గురువు గారి ప్రతిష్ట కానీ మేము అందరం కానీ ఇచ్చామంటే మరి జనాభాని తట్టుకోవాలి. ఇక్కడ అన్నపూర్ణ ప్రతి మహాత్ములు ఇక్కడ మీరు ఎంత పెడితే మీకు అంత తిరిగి వస్తుంది. మామూలు ప్రజలు గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఎంత పెడితే అమ్మవారికి కానీ ఇక్కడ ఎంత భోజనాలు పెడితే మళ్ళీ అంత తిరిగి వస్తుంది అన్నమాట. తరగనటువంటి అన్నపూర్ణ, ఎంత అన్నపూర్ణ పెడుతూ ఉంటే మళ్ళీ తిరిగి అంతా మనకి జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ వ్యాధులతో వచ్చినా ఇక్కడికి పోతుంది. పశుపతి నాడు సాక్షాత్తు శివుడు అనమాట. ఎలాగంటే ఆయన ఏ ఏ బాధలతో ఉన్నా, అంటే రోగాలతో ఉన్నా, ఇంకో దానితో ఉన్నా కూడా పశుపతి నాడు వైద్యనాథుడు, మహావిష్ణువు, అన్ని దేవతలు, సకల దేవతలు మొత్తం కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. ఈ పవిత్రమైన క్షేత్రం కాబట్టి, దీనికి శక్తి ఉంది కాబట్టి చిన్నగా ఉన్నటువంటి ఆ మహాక్షేత్రం ఇప్పుడు చాలా పెద్దదవుతుంది. ఇంకా ముందు
ఎంతో ఈ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఈ సమాజానికి కానీ ఇక్కడికి వచ్చిన మీరు ఆరాధించే ఈ యొక్క ప్రదేశం కానీ మీకు మంచి సకల ఐశ్వర్య ఆయురారోగ్యాలని చక్కగా ప్రసాదించాలని భగవంతుని, ఆ పశుపతినాథుని, ఆ ధర్మంతుడిని, అన్నపూర్ణని, సుబ్రహ్మణ్య స్వామిని, ఆ బంగారు మైసమ్మ తల్లిని మనసా వశ చక్కగా కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రజలందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక అద్భుతమైన ప్రక్రియని ఇక్కడ చేయమని కోరుతున్నారు. ఆయన ఏంటంటే తిరుపతి, మనం తెలిసినటువంటి తిరుపతిలో ఆదిశంకరాచార్యుల వారు ఆ తిరుపతి క్షేత్రంలో మహాకుండలిని అంటే మీకు కుండలిని అనే కన్నా కూడా పరాశక్తి అమ్మవారిని అక్కడ జాగృతం చేశారట ఆ క్షేత్రంలో. అందుకని అక్కడ పరమ పవిత్రమైపోయి ఆ శక్తి ఆ యొక్క ప్రదేశానికి మొత్తం వ్యాపించిందంట శంకరాచార్యుల వారు చేస్తే. ఇక్కడికి వచ్చినటువంటి మా సాధకులు యోగినులు ఉన్నారు, మహాయోగినులు ఉన్నారు, యోగులు ఉన్నారు. గురువు గారి కోరిక మేరకు అది యాక్చువల్గా బయట ఎక్కడ కూడా మేము అది చేయము, కానీ ఒక పరిమితి సంఖ్యలో మీరు కేవలం ధ్యాన రూపంగా ఆ యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసి ఆ మహాశక్తిని ఇక్కడ ఒకసారి ప్రదర్శించమని గురువు గారు కోరుతున్నారు. విజయ మనం సాధన చేసేవాడు ముందుకు రండి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కొంచెం ముందు రండి. మిగిలిన వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళండి. సాధన చేసినట్టు అంటే ఈ యొక్క క్షేత్రం కూడా అంత మహాశక్తివంతం. ఆరాధించేటటువంటి లలితా సహస్రనామం అంటారు, లలితాదేవి అంటారు, మహామాయ అంటారు, మహాకాళి అంటారు, సరస్వతి అంటారు, మహాశక్తి అంటారు. కేవలం వేడుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాధకుల్లో ఆ శక్తి పైకి వస్తుంది అన్నమాట. చాలా తీవ్రమైనటువంటి శక్తి వస్తుంది. ఆ తీవ్రమైన శక్తి అనేక చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రంలో నుంచి మూలాధార, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాల నుంచి సహస్రంలోకి వస్తుంది ఆ శక్తి. క్రమంగా ఆ శక్తి వచ్చిన తర్వాత మహాశక్తి వాళ్ళలో ఉంటుంది. ఈ సాధకుల్లో క్రమంగా మళ్ళీ అది దింపుతారు. ఈ యొక్క ప్రదేశం అంతా కూడా పవిత్రమైపోతుంది ఆ యొక్క శక్తితోటి. అందరూ కామ్గా ఎవరు శబ్దం చేయకుండా చూస్తూ ఉండండి. చక్కగా ఏకాగ్రతగా కళ్ళు మూసుకోండి. ఇటు నుంచి తీస్తా. అందరూ ఒకసారి చెప్పండి. కాలేదు, ఇప్పుడు స్టార్ట్. మూలాధారం
మూలాధారం మీద పెడుతూ ఉండాలి. నడిపిస్తూ వేదములో నుంచి రెండు కల్పముల మధ్య ఆజ్ఞలోకి రావాలి. ఏకాగ్రతగా మనసుని రెండు కల్పములలో శక్తి తీసుకువెళ్తూ ఉండాలి. ఆ మహాశక్తి ప్రజా ప్రయోజనార్థం లోక శాంతి కోసం ఇక్కడ ప్రతిష్టాపన జరగాలని సంకల్ప శక్తితో ఆ మహాశక్తి క్షేత్రంగా మారిపోవాలని ఏకాగ్రతగా ఆ శక్తిని ఈ యొక్క క్షేత్రానికి ఆహ్వానిస్తూ ఉండాలి. ఆ మహాకుండలిని శక్తిని, ఆ లలితా శక్తిని, మహామాయా శక్తిని రెండు కల్పముల మధ్యకి త్రిపుర సుందరి పరమట్టాలిక త్రిపుర సుందరి యొక్క లలితా శక్తిని శాస్త్రారోగ్య రక్షించాలి. పవిత్రమైనటువంటి ఆలయ ప్రతిష్ట రేపు 7 గురువులలో 7 ఇక్కడ ఎంతో మంది యోగులు గురువులు తపస్సు చేశారని అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం శంకరాచార్య వారు కూడా తిరుపతి దేవస్థానంలో శిష్యులతో కుండలిని సాధన చేసి ప్రతిష్ట చేశారని పవిత్రమైనది. కమ్ముడు కరంబుడు అనేటువంటి వాడు తపస్సు చేస్తున్నాడు. కమ్ముడు అనేటువంటి వాడు అగ్నిలో తపస్సు చేస్తున్నాడు.
కరంబుడు అనేటువంటి వాడు జలంలో తపస్సు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళని జన్మించే పుత్రులు ఎవరి చేత మరణం రాకుండా ఉండాలని తపస్సు చేస్తున్నారు. అతి ఘోరంగా తపస్సు చేస్తున్నారు. ఒక మునీశ్వరుడు ఒక జలం దగ్గర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఆయన తపస్సు తీసుకుంటున్నాడు. కొంతమంది దేవలోకం చెప్పి ఆ పొలంలో స్నానాలు చేస్తున్నారు. ఆ మునీశ్వరుడు ఆ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం అని ఆ దేవలోకం చెప్పినటువంటి దేవకన్యలందరూ ఆ శబ్దాన్ని పెట్టి చూస్తే ఆ జలం దగ్గర ఆయన కొన్ని ఒక గట్టి ఎక్కువ మంచి ఉన్నది కాబట్టి అక్కడ తపస్సు చేస్తున్నారు. ఇక్కడే చేస్తున్నారు వాళ్ళు. ఆయన మీద నీళ్ళు లేదు. ఆయన మాట్లాడాలి కాబట్టి ధ్యానం చేస్తాం. ఎందుకంటే గుణేశ్వరుడు అంటే ద్వేత సర్వభూత మైత్ర కరుణేవ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షేమి. తపస్సు చేసినటువంటి వాడు అద్వేష్ట ద్వేషములు ఎవరి ఎందు సర్వభూతాల ఎందు కూడా వాళ్ళకి ద్వేషం అనేది మైత్ర అందరి ఎందు కూడా ప్రేమతో ఉంటారు. గాంధీజీలో లోహిత ప్రేమే దైవం. అంచేత తపస్సు చేసేటువంటి రజోగుణం తమోగుణం ఉండదు, కేవలం సత్వగుణం ఉండదు. కాబట్టి ఈ దేవకన్యలు నీళ్లు జరుగుతున్నప్పుడు కూడా ఆ తపస్సు చేసి మునీశ్వరుడు మాట్లాడలేదు. ఆయన ఆ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఆ పంచాక్షరి మంత్రాన్ని తీసుకుంటున్నాడు. వీళ్ళు ఇంకా వీళ్ళు ఆ జలాన్ని జరుగుతున్నాడు. జరుగుతుంటే ఆయన ఏం చేశారంటే ఎన్నోసార్లు జరుగుతూ ఉన్నాడు ఈ దేవకన్య. ఎక్కువ జరుగుతూ ఉంటుంటే ఆయనకి కళ్ళు తెచ్చి నువ్వు సిరిగతులతో వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నావు కదా, నా తపస్సు పాడు చేసావని అయింది. ఆ దేవకన్యని నువ్వు మహేష్ వైపు అని చెప్పింది. మహేష్ అంటే కొమ్ములు, రెండు కొమ్ములు, అందం. ఏ అందం నుంచి నువ్వు వెరవీగుతున్నావో అందం నీకు ఉండదు. కొమ్ములు వస్తే అందం ఉంటుంది. మహేష్ వైపు అని చెప్పించారు. ఆయన బాధపడుతూ ఆవిడ పరిగెడుతుంది. ఈ కమ్ముడు కరంబుడు అనేటువంటి వాడు అగ్నిలో అవ్వడం, జలంలో అవ్వడం ఆయన తపస్సు చేస్తున్నారు. ఈవిని చూసి కమ్ముడు అనేటువంటి వాడు పరిగెత్తి వెళ్ళి ఆమెను బలత్కారం చేశారు. కరంబుడు ఈయనట్టుకుని కాపాడాడు ఆమెని.
అంచేత ఆయన్ని వివాహం చేసుకుంటాం. ఇలా చేసుకుంటే ఇంకో నాలైన తర్వాత ఆమె గర్భం ధరించింది. వాడు ఈ కక్ష పోని కమ్ముడనేటువంటి వాడిని వదిలించాడు. ఈ కక్ష అది ఎంత పనైనా చేస్తుంది, ఈర్ష్య ద్వేషం అని చనిపోతుంది. ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు, మరి ఇది దహనం చేయాలి కదా, భర్తను దహనం చేసుకుంటే నేను యజ్ఞంలో పడిపోతానంటే ఈ దేవతలు పిల్లలు చెప్పుడు అందరూ కూడా రక్షిస్తామన్న కాకుండా అగ్నిలో ఆవిడ దూకి దహనం అయింది. ఆమె గర్భం ధరించి ఉంది కాబట్టి అగ్నిదేవుడు దాంట్లో తపం చేసాడు కాబట్టి అగ్నిదేవుడు కాపాడే కుమారుడు వెళ్ళాడు. వాడే మహేశ్వరుడు. వాళ్ళు ఏమని తపం చేశారు? దేవతల కింద కింపులు ఎవరి చేత సాగు ఉండకూడదు నా కుమారుడు అనిగా తపం చేశారు. అందుచేత ఆ మహిషాసురుడికి వాడు జన్మించాడు. వాడు జన్మించగానే పెద్దవాడైపోయి తపశక్తివాడు. ఈ దేవతల కింపులు అందరినీ కూడా నేను జయించాలి అంటే గురువు గారు దగ్గరికి శుక్లాచార్యులు, రాక్షసుల గురువు శుక్లాచార్యులు, నువ్వు తపస్సు చెయ్యాలి, జయించాలంటే దేవతల కింద కింపుడు నువ్వు జయించాలంటే తపస్సు చేయాలి. తపస్సు చేసి ఘోరంగా ఇచ్చాడు. చూసారా? కానీ తపస్సులో లేదా సిద్ధి పొందారు, అనేక వరాలు ఇచ్చారు. రమేశ్వర్ ఇస్తే వాళ్ళు వీళ్ళని ఎలా బాధ పెడుతున్నాడు దేవతల కింద. అప్పుడు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని మొరబెట్టుకున్నారు. వాళ్ళంతా మొరబెట్టుకుని వాళ్ళకు చావు లేదు అంటే ఒక రక్తం బిందువు కానీ కింద పడితే మళ్ళా ఇంకో మహేశ్వరుడు జన్మించారు. అలాగా 100 సంవత్సరాలు తపం చేసి యుద్ధం చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సాధ్యం కాలేదు. అప్పుడు అమ్మవారిని సృష్టి చేసి ఆమెకు అనేక వరాలు ఇచ్చారు, శక్తులన్నీ ఇచ్చారు. ఆమె యుద్ధానికి మహిషాసురుడిని పెట్టి అదే అంటే ఇది కొన్ని రోజులు చెప్పవలసింది, మన టైంలో తక్కువ టైం చేస్తున్నా. పిలిస్తే ఒక్కొక్క అవతారం అలా 10 అవతారాలు వచ్చింది. ఈ అమ్మవారే బంగారు మైసమ్మ మైసూరు అమ్మవారంటే ఆవిడ వాడు మహిషాసురుడిని వధించిందంటే ఎన్ని లక్షల గుట్లు భూమి మీద పడతాయో అంతమంది మహిషాసురులు ఉద్భవిస్తున్నారు. అప్పుడు అమ్మవారు ఈ నాలుకని భూమి మీద వచ్చి ఆయన వచ్చింది. చూసారా? అలాగే బంగారు మైసూరు ఈ అవతారాలన్నీ కూడా అమ్మవారి అవతారాలు ఇవన్నీ కూడా చూసారా? అటువంటి అమ్మవారు మనకి సాక్షాత్తు మనకి దర్శనం ఇవ్వడానికి ఈ నగరంలో ఇదంతా ధన్యాస్తులు పుణ్యాస్తులు అలాగే పరమేశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే అన్నపూర్ణమ్మ నిత్యం కూడా అన్నపూర్ణమ్మ ఇక్కడ ఉండి నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇంకా అభివృద్ధి అవ్వాలి. ఈ ప్రతిష్టతోటి అంతా ధ్యానం చేసి
శంకరాచార్య వారు తిరుపతిలో యంత్ర ప్రతిష్ఠ చేసి ఆయన శక్తిని శిష్యులు అంతా ధారపోసారు తపస్సు వల్ల. ఎప్పుడు నిత్యం కూడా అక్కడ ధనప్రాప్తి కలుగుతుంది అని వారు అక్కడ ప్రతిష్ఠ చేశారు, యంత్ర ప్రతిష్ఠ. అలాగే మనకు రేపు యంత్ర ప్రతిష్ఠ 7:45 కదండి, 7:05 అవుతుంది కాబట్టి అక్కడ ఇంకా చాలా పవిత్రత అక్కడ కలుగుతుంది. కాబట్టి ధన్యాత్ములు దుర్మాత్ములు మీరంతా కూడా చాలా ఈ అమ్మవారులందరూ కూడా ఆ ఒక శక్తి వల్ల వీళ్ళంతా కూడా దశావతారాలు కలిగినటువంటి అమ్మవారు. కాబట్టి మనకి సాక్షాత్తు చూస్తుంటే అమ్మవారు దర్శనం మనకి ఇస్తూ ఉన్నారు. అత్యంతటువంటి పవిత్రమైనటువంటి మీరందరూ పుణ్యాత్ములు ఇక్కడ యంత్ర ప్రతిష్ట ఈ కుండలని సాధన శంకరాచార్య వారు తిరుపతిలో ఎలాగైతే చేశారో అలాగే ఇక్కడ రేపు జరగబోతుంది. కాబట్టి 7:45 అంతేత మీరందరూ పుణ్యాత్ములు అందరూ 7-5 నిమిషాలకి 7 గంటలకి అందరూ కూడా వచ్చి మీరందరూ కూడా యంత్ర ప్రతిష్టలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఎంత చక్కగా సెలవిస్తారో అందరూ విన్నారు. మహాశక్తి బంగారు మైసమ్మ అంటే అమ్మవారి అవతారాలు. ఎలాంటి సంహరించేటటువంటి శక్తి ఉన్నటువంటి ఆ మహాతల్లి ఎన్ని అవతారాలు ఇస్తుందో అందులో ఒక అవతారమైనటువంటి ఆ బంగారు మైసమ్మ తల్లి ఎంత గొప్ప క్షేత్రం, ఎంత పురాతనమైన క్షేత్రం. ఈ ప్రదేశంలోనే శక్తి నాకు అనిపించింది వచ్చినట్టే. అసలు అనుకోకుండా ఈ కార్యక్రమం అంతా కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. రేపు కూడా మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క యంత్ర ప్రతిష్ట కార్యక్రమంలో 7:45 ఉదయం జరుగుతుంది. కాబట్టి ముహూర్తం ప్రకారం మీరందరూ కూడా 7 గంటలకల్లా చక్కగా వచ్చి పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ యొక్క భగవంతుని యొక్క ఆ మహాశక్తి అమ్మవారి యొక్క కృపకు అందరూ పాత్రులు కావాలని మీరందరూ చక్కగా అందరూ కుటుంబ సమేతంగా అందరూ పాల్గొనాలి. రేపు చక్కగా వీళ్ళంతా అందరికీ అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ కమిటీ వాళ్ళు చక్కగా చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ క్షేత్రంలో పాల్గొంటే మన సరదాగా ఇక్కడ గురువు గారు చెప్పినట్లుగా తిరుపతి క్షేత్రంలో యంత్ర ప్రతిష్ట ఆయన యొక్క శిష్యుల ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసి ప్రతిష్ట చేశారు ఆదిశంకరాచార్యులు గారు. మరి అలాంటి ఆ మహాత్ముని సన్నిధిలో యంత్ర ప్రతిష్టలు జరుగుతూ ఈ యొక్క శిష్య బృందం మా యొక్క కుండలిని సాధకులు వీళ్ళందరూ వాళ్ళ యొక్క శక్తిని ఎక్కడ ధారపోశారు. మరి తిరుపతి ఎంత వైభోగంగా ఉంది. నిరంతరం మన రాష్ట్రానికి డబ్బులు ఉంటాయో లేవో తిరుపతికి మాత్రం ఏ రోజు సరిగలేదు. అందరూ ప్రతి వాళ్ళని వెళ్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఈ క్షేత్రం కూడా మళ్ళీ నాకు తెలిసి నేను సాయి గారికి చెప్పాను, మీరు తట్టుకోలేరు, ఫుల్ క్యూలు చేస్తాయండి, మీకు తెలుసు పెట్టుకోవాల్సి వస్తుంది కోరుకోరు. ఈ క్షేత్రం యొక్క ప్రభావం అలా ఉంటుందండి. ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వాళ్ళకున్న సకల వ్యాధులు తగ్గిపోతాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అలాంటి కామ్యమైనటువంటి యంత్రములు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. పురాతనమైనటువంటి శాస్త్రాలను చూసి ఆ క్రియలన్నీ చేసి ఈ కుండలిని శక్తిని, ఒక మహాశక్తిని బీజాక్షర సహితంగా అష్ట దిక్కులను దిగ్బంధనం చేసి సకల దేవతలను ఆవాహన చేసి ఆ యంత్రం యొక్క ప్రతిష్ఠ చేశారు. చక్కగా యజ్ఞ హోమాములు చూశారు కదా, ఎంత చక్కగా వేద పండితులు ఎంత చక్కగా వాళ్ళ యొక్క ప్రవచన, వాళ్ళ యొక్క వేద బీజాక్షరాలతో వేదాలను చదువుతూ ఆ యజ్ఞాన్ని ఎంత చక్కగా చేస్తున్నారు, ఎంత బాగా ఈ యొక్క ప్రతిష్టను బాగా చేశారు. అలాగా రేపు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఆ మహా యొక్క శక్తికి కృపకి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ ప్రజాశ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం చేస్తున్న ఈ ఆలయ కమిటీ అందరికీ కూడా శుభావి వందనములు, శుభాకాంక్షలు
చక్కగా రేపు మళ్ళీ అందరం పాల్గొందాం. చక్కగా గురువు గారి చేతుల మీదుగా ఆ బంగారు యంత్రం, సువర్ణ యంత్రం, ఇది పూర్వకాలంలో జరిగాయి, ఇప్పుడు అందరూ వేరే పెడుతున్నారు. కానీ అసలు పెట్టాల్సినటువంటి అసలు సిద్ధమైనటువంటి క్రియలన్నీ ఇక్కడ జరిగినాయి. ఈ క్షేత్రంలో మీరు పాల్గొంటూ మీ యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ మహాత్ముల యొక్క కరుణా కటాక్షం, గురుదేవుల యొక్క కరుణా కటాక్షం మీ అందరి కుటుంబాలకి మీకు కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ప్రకృతి ఏదైనా చాలా పెద్ద విపత్తు వస్తుందంటే మనకి ఎందుకు తెలిసిపోతుంది, అన్ఈజీనెస్ గా ఉంటుంది. ఏదైనా చాలా మంచి జరగబోతుందంటే తెలియకుండా మనం ఆనందంగా ఉంటాం. ఎందుకు తెలియదు, వెక్కిరించి నవ్వుతూ ఉంటాం, పిచ్చి అనుకుంటారు చాలా మంది. అలాగే ఏదైనా శుభగడిగా జరుగుతున్నాయి కాబట్టి ఇంతమంది యోగులు వచ్చారు. నిజంగా అరుణాచలం, వారణాసి, బద్రీనాథ్ ఇత్యాది క్షేత్రాల్లో మనకి చాలా అరుదుగా కనిపిస్తారు. 2004లో నేను హిమాలయస్ వెళ్ళిపోతున్నట్టు ఉండేవాడు, ఒకనే కొడుకు. నాకు ఏం తెలియదండి అసలు. ఏదో గ్రహ ప్రభావం విడిపోవాలంటుంటే మా నాన్నగారు ఇలా కాదని చెప్పి పిల్లరు కదా, ఢిల్లీలో పని ఉంటే నేను బద్రీనాథ్, కేదార్నాథ్ తీసుకెళ్లారు. మా నాన్నగారు కూడా వచ్చారు. రాత్రి 12 గంటల నిమిషాలకి నాకు మా అమ్మగారికి, మరి ఇద్దరికి ఎందుకు, మరి ఆవిడ కొడుకునే కదా, బహుశా పరమేశ్వరుడు ఒక రూపంలో దర్శనమిచ్చాట. అప్పుడు మొదలైన ప్రస్థానం ఇప్పటి వరకు అలా దేవాలయాల్లో సేవ చేస్తూనే ఉన్నాం. కావున సాక్షాత్తు శంకర స్వరూపులు విదితాఖిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశికమే శరణం. సాక్షాత్తు నిజంగా వర్ణనాతీతం, మన జన్మలన్నీ ధన్యం. ఈ దెబ్బతో సరూర్ నగర్ దశ. ఇంకొక విషయం ఏంటంటే గురువు గారు వారు చెప్పగానే చెప్పారు కానీ అది అర్థం చేసుకునేవారు. చాలా మటుకు వయసు మీద పడిపోయి వెళ్ళిపోవడం వేరే విషయం. ఏదో రోజు పుట్టినకో పనిపడించాలన్నట్టు యుక్త వయసులో ఉన్న పిల్లలందరూ పోయారండి. గత 3-4 సంవత్సరాలు లిస్ట్ అవుట్ చేస్తే ఒక 78 మంది పిల్లలు పోయారు. మా తల్లిదండ్రులు క్షోభ వాళ్ళు బాధ భరించడం. కావున దానికి ఏదో ఒక పరిహారం చెప్పారు. సరే చెయ్యాలని నాకు ఉంది కానీ నా శక్తి సరిపోదు. కావున ఈ దెబ్బతో వారి ఆశీర్వాదంతో మనకు ఆ కడుపు కోతలు తల్లులు ఉండకూడదు, ఇకపై ఉండదు అని ఘట్టామృతంగా ఆ బంగారు వయసు. ఇక దీనికి ఇద్దరు ప్రముఖులు, పేరా బాలకృష్ణ గారు, ఆకుల అరవింద్ గారు, ఇందాక మిమ్మల్ని దండం పెట్టుకోవడం. వారి కృషి లేకపోతే ఈ రోజు లేదని అక్కడ కూర్చొనున్నారు. వారు వ్యక్తిగతంగా వ్యాపారం చేసుకుంటూ, అలాగే రాజకీయంలో ఎవరికీ అవసరం వచ్చినా మెయిన్ గా ఈ దేవాలయాన్ని చాలా కృషి చేశారు. వారు వినోదం లేకపోతే ఈరోజు లేదు. మన గురుగారు మీ పాదభక్తులకు, అలాగే మీ శిష్య బృందానికి అయ్యా మహాదేవాయ నమః. అందరికీ కూడా రేపు 7:47 శ్రవణ నక్షత్రం. గురువు గారు పదే ఒక క్షేత్రం గురించి రవి గారు కానీ, అలాగే మహానుభావులు యోగానంద భారతి స్వామి తిరుమల అంటూనే ఉన్నారు. ఆ వెంకటేశ్వర నక్షత్రం శ్రవణ నక్షత్రం. మీరు 5 సార్లు అంటే నాకు ఒళ్ళు పులకరించిపోతుంది. అటువంటి ధనుర్లగ్నంలో, ఎందుకంటే ఏదో ఒక శక్తి లేకపోతే మన వల్ల కాదండి. ఒక సత్యనామృతం చేసుకోవడానికి కొబ్బరికాయ సగం విరిగిపోతుంది, అగ్గిపెట్టలో ఆ పుల్లలు ఉండవు, దీపం ఉంటే ధూపం ఉండదు, ధూపం ఉంటే నైవేద్యం ఉండదు. 15 రోజులు అవ్వలేదు, ఒళ్ళు హూనం అయిపోయింది. ఎలా చేయగలుగుతాం అనుకున్నా. ఆ మహానుభావులు 10 రోజుల క్రితం దర్శనం ఇచ్చారు. నేను ఇదే చూడటం, పొద్దున ఇంటికి వచ్చే సమయం కూడా లేదు. అమ్మా మీకు నాకు ఒక అనతికాలం పరిచయం. మీలో ఉన్న ఈశ్వరుడికి నా ప్రణామాలు. మీకు పెట్టలు మీరు తీసుకోరు కానీ మీలో ఉన్న నేను నమ్ముకున్న ఈశ్వరుడు ఏదో రూపంలో ఉన్నారు. అందరికీ కూడా చన్నం పెట్టుకున్నామా, మనసులో కళ్ళు మూసుకొని గురవే సర్వలోకానాం విజయ భవలోకినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః మహాదేవాయ నమః. రేపు అందరూ 7 గంటలకల్లా అసలు గట్టిగా ఎవరిని పిలవకపోవడం కారణం కూడా ఏంటంటే ప్రాంతం చిన్నది, సాధకులు వస్తున్నారని తెలిసింది. మా వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని చూసేసి మా వాళ్ళు కూర్చుంటారు. అంటే అర్థం తప్పు అని కాదు. కావున రేపు అందరూ వచ్చి ఆ సుమారు 30 గ్రాముల బంగారం యంత్రం, ఓ 300 ఏళ్ళు తరాల పాటు మన ఇవ్వాలంటే వెళ్ళిపోయేవాళ్ళం. దేవాలయం ఉండిపోవాలి. మనందరి తరఫున అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేసాం. చక్కగా తోసుకోకుండా అతిథులకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి తర్వాత అందరం తీసుకురావడం. ఎక్కువగానే వండించడం, ఏం కంగారు పడద్దు. ఇంకో స్వామి మీరు అన్నట్టుగా
ఏదో సంవత్సరానికి బ్రహ్మోత్సవాలకో శ్రీరామనవమికో శివరాత్రికో భోజనం పెట్టడం లేదండి. మన శ్రావణ మాస అమావాస్య రోజు ఇక్కడ యాదృచ్ఛికంగా సంకల్పం అయింది. ఇప్పటి వరకు 35-38 అన్నదానాలు జరిగాయి. ఒక్కొక్క అన్నదానం 200 మంది 250 మందిలో 150 మంది తక్కువ, ఇంచుమించు 2 నెలల వ్యవధిలో ఒక 4000 మంది మహాప్రసాదం తీసుకెళ్ళారు. ఇక్కడ ఎవరు అన్నం లేకలేరు, అందరం అన్నం ఉన్న వాళ్ళమే. అయినా కూడా సమయానికి ఆకలి నకనకలాడుతూ ఉంటుంది. కావున నిజంగా మా జన్మ ధన్యం చేశారు స్వామివారి. నిజంగా మీ బాధ భక్తులకు ప్రార్థనా నమస్కారం మాఘమాసంలో జరగాలి, కానీ మాఘమాసంలో ఇంకా చాలా పెద్ద కార్యక్రమం ఉందనే సమాచారం తర్వాత గురువులు అటువంటి చెప్తారు. కావున 5 రోజుల్లో అప్పటికప్పుడు ఇలా గారు నేను ఆవిడ వెళ్ళడం, ముహూర్తం పెట్టడం. రేపు సుమారు మాకు తెలిసిన ఒక 12-13 దేవాలయాల్లో ధ్వజస్తంభాలు, నార్కెట్పల్లి, చౌటుప్పల్, కోదాడ, ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. హర గోవింద వెంకటరమణ గోవింద. అజ్ఞాతేశ్వరుడు నిజంగా గురుగారు చెప్పారు, చల్లని తల్లండి. గంట మాట్లాడచ్చు ఆవిడ గురించి. ఆవిడ లేకపోతే ఈరోజు మన ఇదంతా కూడా సునకములు, అలాగే వాడకూన పదార్థాలన్నీ ఇక్కడ అక్కడ పడేసి ఉండేవండి. పాపం ఒక 10 మంది ఇక్కడ మాతృమూర్తులు నిత్యం శుక్రవారం వచ్చి దూపతి సీతాపతి గారిని, అలా ఒక 10 మంది మాతృమూర్తులు వచ్చి సేవ చేస్తూ ఉండేవారు. వారిచ్చిన అవకాశం అరవింద్ గారు, బాలకృష్ణ గారు, మా నాన్నగారు, మా కుటుంబం, వీళ్ళందరూ ఇంత ఇంటికో మా పువ్వు, ఈశ్వరుడికో మాల, మహాదేవాయ నమః. మా దయచేసి జాగ్రత్త దిగేటప్పుడు. మళ్ళీ గురుగారు మీ దర్శన భాగ్యం మా దేవాలయం కలగజేయాలని, మహాకుంభాభిషేకానికి మీ చేతుల మీదుగా మమ్మల్ని ఆశీర్వదించాలి. గురువుగారు రవి గారిని, మీ పరివారం, మీ బృందానందరినీ కూడా మేము కోరుకుంటాం. అలా గోవిందా మా గురువుగారి యొక్క ప్రియ శిష్యులు గురువుగారి మీద ఆయన తత్వగీతం ఒక చిన్నది, ఒక 2 నిమిషాలు గురువుగారి మీద తత్వగీతం పాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపులకు బెంగళూరు నుంచి వచ్చారు స్వామి. గురువుగారు వస్తున్నారు, బెంగళూరు నుంచి వచ్చారు. గురువు గారి అనుగ్రహంతో గురువు గారి ఆ పాటలు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఏమి నోము నోచినా, సన్నిధి తీరదేలని మనసు నిలువదేలని. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఏమి నోము నోచినా, సన్నిధి తీరదేలని మనసు నిలువదేలని. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఏమి నోము నోచినా. హఠయోగ శ్రేష్ఠుడా కుండలి ప్రవీణుడా, హఠయోగ శ్రేష్ఠుడా కుండలి ప్రవీణుడా, యోగ విద్య సాధించి యోగివైనావయా, యోగ విద్య సాధించి గురుదేవా మహాయోగివైనావయా. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఏమి నోము నోచినా, కనివి తీరలేదని మనసు నిలువలేదని. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఏమి నోము నోచినా. అన్నయంటి హారుకు యోగ విద్య నేర్పినావు, అన్నయంటి హారుకు యోగ విద్య నేర్పినావు. యోగానంద భారతివై వెలుగొందుతుంటివయా, యోగానంద భారతివై గురుదేవా వెలుగొందుతుంటివయా. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఏమి నోము నోసినా, కనివి తీరలేదని మనసు నిలువలేదని. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఏమి నోము నోసినా. పేద ధనిక
భేదము నీ భావమందు లేదయా, పేద ధనిక భేదము నీ భావమందు లేదయా, అందరినీ ఒక్కటిగా అభిమానించెదవు, అందరినీ ఒక్కటిగా గురుదేవా అభిమానించెదవు. ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా కనివి తీరలేదని మనసు నిలువలేదని, ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా. లక్షలాది మందికి ఆత్మబోధ చేసినావు, లక్షలాది మందికి ఆత్మబోధ చేసినావు, బ్రహ్మోపదేశమిచ్చి బ్రతుకు బాట చూపినావు, బ్రహ్మోపదేశమిచ్చి గురుదేవా ఆ బ్రహ్మమునికి చూపినావు. ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా కనివి తీరలేదని మనసు నిలువలేదని, ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా. యోగ విద్య సాధనతో నీటి పైన తేలదవు, యోగ విద్య సాధనతో నీటి పైన తేలదవు, శ్వాసను బంధించి గర్భమందు ఉండెదవు, శ్వాసను బంధించి గర్భమందు ఉండెదవు. ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా కనివి తీరలేదని మనసు నిలువలేదని, ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా. హంస విద్యలోన మీరు ఆరితేరినారయా, హంస విద్యలోన మీరు ఆరితేరినారయా, పద్మాసనము వేసి భూమిపైకి లేచెదవు, పద్మాసనము వేసి గురుదేవా భూమిపైకి లేచెదవు. ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా కనివి తీరలేదని మనసు నిలువలేదని, ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా. యోగాసనములు వెన్ను వేసి చూసినారయా, యోగాసనములు ఎన్ను వేసి చూపినారయా, ఏలా గురువులందరికో గురువులైనారయా, యోగా గురువులందరికో గురుదేవా మహాగురువులైనారయా. ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా కనివి తీరలేదని మనసు నిలువలేదని, ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా. డాక్టర్లు లాయర్లు కలెక్టర్ల మంత్రులకు, డాక్టర్లు లాయర్లు కలెక్టర్ల మంత్రులకు ఆత్మవిద్య తెలిపినట్టి ఆదర్శమూర్తివయ్యా, ఆత్మవిద్య తెలిపినట్టి గురుదేవా ఆదర్శమూర్తివయ్యా. ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా కనివి తీరలేదని మనసు నిలువలేదని, ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా. మీదు పాద స్పర్శ వల్ల అజ్ఞానులు జ్ఞానులై, మీదు పాద స్పర్శ వల్ల అజ్ఞానులు జ్ఞానులై, ఏ జన్మ పుణ్యమో నీకు నేను శిష్యుడైతి, ఏ జన్మ పుణ్య ఫలమో గురుదేవా నీకు నేను శిష్యుడైతి. ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా కనివి తీరలేదని మనసు నిలువలేదని, ఆత్మవిద్య నేర్పినట్టి హరిగురుడు మీరయా, ఆత్మవిద్య నేర్పినట్టి హరిగురుడు మీరయా, మీ శరణముల కాత్మలో సకలము వర్తించగా, మీ శరణముల కాత్మలో గురుదేవా నిరతము ధ్యానించగా. ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోము నోచినా కనివి తీరలేదని మనసు నిలువలేదని, ధరలు గంగ చోళ్ళ పెంట ఘనమైన గ్రామము, ధరలు గంగ చోళ్ళ పెంట ఘనమైన గ్రామము, జ్ఞానానంద ఆశ్రమము సద్గురువు యోగానంద
భారతుండే భూలోక వైకుంఠం జ్ఞానానందాశ్రమము సద్గురు యోగానంద భారతుండే భూలోక వైకుంఠం ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోములోచిన కనివి తీరలేలని మనసు నిలువలేలని ఎన్ని గుళ్ళు తిరిగినా ఏమి నోములోచిన కనివి తీరలేలని మహాత్ములైన మంచి సాధకులు గురువు గారికి పరమ భక్తులు శిష్యులు ఆయన యొక్క భక్తిని ఎంత చక్కగా ఆయన సొంతంగా ఆ సరస్వతి కటాక్షం వల్ల ఇంకా చాలా ఉన్నాయి. ఆయన రాసుకుంటూ ఉంటారు అనమాట. ఆ గురువు కలుసుకోవడంలోనే ఆయనలో నుంచి కవిత్వం కానీ సరస్వతి కానీ పొత్తు వచ్చేస్తుంది. సాధనలో అందరికీ వస్తూ ఉంటుంది. మా సాధకులు కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు మహాసిద్ధులు పొందారు. చదువుకి మామూలు చదువుకి 5వ తరగతి కూడా చదవాల, కానీ వాళ్ళు వేదాన్ని రాస్తున్నారు. ఇప్పుడు అనేక రకాలైన చాలా విజ్ఞానాన్ని రాస్తున్నారు అన్నమాట. ఇది ఆ మహాత్ముల కరుణా కటాక్షాల వల్ల ఈ సాధువులు అందరికీ వస్తుంది. మన గురువర్యులు విజయనగరం అతి పురాతనమైన 1890లో నిర్మించినటువంటి హిమాలయ యోగులతో నిర్మించినటువంటి జ్ఞానానంద ఆశ్రమములు 43 ఆశ్రమములకి మన గురువు గారు 5వ పీఠాధిపతి. ఈ 1వ పీఠాధిపతి నుంచి ఒక్కొక్కళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలుసండి? 150 సంవత్సరాలు బతికారు వాళ్ళు. జీవ సమాధులు ఆ ఆశ్రమంలో కొలువున్నాయి. అది మహాక్షేత్రము, తపోభూమి అన్నమాట. అలాంటి ఆశ్రమములకు గురువు గారు 5వ పీఠాధిపతి. ఆయన వాయుబంధన ద్వారా పద్మాసనం మీద గాలిలోకి 4 అడుగులు 5 అడుగులు ఎత్తి లేచి కూర్చొని తపస్సు చేసేవాడు గురువు గారు వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆయన సంకల్పంతో చేస్తూ ఉంటారు. నీటి మీద, మనం భూమి మీద మీరు ఎలా కూర్చున్నారు? ఇప్పుడు మామూలుగా కూర్చున్నారు, నీటి మీద అలా కూర్చోగలరా? కానీ ఆయన యొక్క శక్తి, తపోశక్తి వల్ల నీటి మీద కూడా మనం భూమి మీద ఎలా కూర్చున్నాం అలా కూర్చొని అనేక గంటల తరబడి ఉపన్యాసాలు చెప్తా ఉంటారు గురువు గారు. ఇప్పుడు ఆ క్రమంలో ఈ శిష్యులు కూడా అందరూ అదే పరిస్థితిలో చేస్తూ ఉన్నారు. వాయు శుద్ధి. అలాగే మీకు ఇంకొక కార్యక్రమము రేపు గురువు గారు కోరిక మీదకు ఆయన శిష్యు బృందమైనటువంటి సాధకులు సమాధి సిద్ధిని ప్రదర్శిస్తారు. పూజ అంటే ఈరోజు మహిళలంటే ఏంటో కొంత లేదా ఇంకోటి అనుకుంటారు, కానీ ఇప్పుడు మేము చేయగలం. కానీ మహిళలు కూడా ఎంత గొప్ప సాధకులు చేస్తూ ఉన్నారో ఆయన యొక్క ఆశీర్వాద బలం వల్ల ఒక్కొక్కళ్ళు గాలి పీల్చకుండా లోపలే గాలిని శ్వాసను బంధించి గొప్ప గొప్ప కార్యక్రమాలు రేపు చేస్తారు. అంటే మన ప్రతిష్ట అయిపోయిన తరువాత అందరూ కూడా చక్కగా వీక్షించండి. ఆ ఒక గొప్పతనాన్ని చూడండి. మరి భారతీయ సంప్రదాయంలో ఒక గుడిలో ఎంత శక్తి ఉంటుందో ఏ విధంగా అలాగ మన యోగా విద్యలో కూడా అంత గొప్ప శక్తిని మన భారతీయ హిందూ ధర్మంలో ఉంటుంది. ఎలాగా శక్తిని ప్రదర్శిస్తారో రేపు కొంతమంది ఆ శక్తిని మీకు ఇక్కడ వీలు చూసుకొని రేపు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. అది కూడా చక్కగా ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఉండొచ్చు, 11 ఆ టైంకి ఉండొచ్చు. మీరందరూ కూడా దర్శించండి. దాన్ని కూడా గురువుగారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ భూ సమాధి స్థితిని ప్రదర్శన కూడా చేస్తారు. అందరూ చక్కగా చూడొచ్చు అనమాట. గురువుగారు అయితే రోజు తరబడి ఈ వయసులో కూడా, ఆయన 90 సంవత్సరాల వయసులో కూడా ఒక భూమి లోపలికి వెళ్ళిపోయి కంప్లీట్ 24 గంటల తర్వాత వస్తారు బయటికి. ఎంత గొప్ప స్థితిలో చూడండి. వీళ్ళు పంచభూతాలని గురువు గారి యొక్క పంచభూతాలు ఆయనకి స్వాధీనం అయిపోయి ఉంటాయి. అంటే ఆ మహాశక్తి కరుణకు పాకుళ్ళు అయిపోయారు. ఆయన పంచభూతాలు, ఆయన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు, ఆ మహాశక్తి అంతా కూడా ఆయన పరిచయంలో, ఆయన చేతుల్లో మాత్రం ఉంటుందన్నమాట. అలాంటి మహాత్ములు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. చక్కగా మంచి రేపు మంచి గొప్ప శక్తిని మీరందరూ కూడా చూదురుకొని ఆ ప్రదర్శన కూడా చక్కగా అందరూ వీక్షించగలరు రేపు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత. ఓకే, ఈ కార్యక్రమాన్ని
మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మా ఒక 10 నిమిషాలు ఆదివాస కార్యక్రమాలు ఉంటుంది. మహానుభావులు పైనుంచి వీక్షణ చేస్తారు. మీ అందరూ వాటి పక్క వెళ్ళిపోతే దానికి పుష్పము ఫలం ఒక 10 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. అది కూడా ఏమిటి? మహామంగళ నీరాజనం, మహాప్రసాదం. అనా గోవింద మా జాగ్రత్తగా ఇవాళ యాగంలో ప్రధానంగా పాల్గొన్న అయ్యా అర్చక మహాస్వామి వారు పండితంతా కూడా సామాన్లు తీసుకొని దయచేసి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేవలసిన ప్రార్థన చేస్తున్నాం. మా జాగ్రత్తగా గురువు గారు దండ పెట్టుకోవాల్సిన వాళ్ళు